ఈరోజు కథ న్యాయమైన తీర్పు. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. అతనికి ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు. కష్టం చేసి ఆవు పాలు అమ్ముకుని జీవితం గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అకస్మాత్తుగా అతను చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆవును తన 2 భార్యలో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు. అందువల్ల సౌతులిద్దరూ ఆవు కోసం గొడవ పడేవారు. చివరికి ఇద్దరూ కలిసి ఒక మధ్యవర్తి దగ్గరకు వెళ్ళి న్యాయం చెప్పమని కోరారు. ఆ మధ్యవర్తి జరిగినదంతా విని, ఆవు మీ భర్త ఆస్తి గనక దానిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది, కాబట్టి ఇద్దరికీ సమాన భాగాలు రావాలి అన్నాడు. సవతులిద్దరికీ ఆవుని సమానంగా ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. స్వామి, తీర్పు చెప్పిన మీరే సమభాగాలు కూడా పంచి మా పోట్లాట తీరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అన్నారు. ఆ మధ్యవర్తి ఒప్పుకుని ఆవును తీసుకురమ్మని చెప్పాడు. సవతులిద్దరూ వెళ్ళి ఆవును తెచ్చి మధ్యవర్తి ఎదుట ఉంచారు. అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యకు ఒక గీత గీసి 2 భాగాలుగా చేసి, సామాన్యంగా చిన్నవాళ్ళు ముందు ఎన్నుకోవటం న్యాయం కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన భాగం ఎన్నుకోవమ్మా అని చిన్న భార్య వైపు తిరిగి చెప్పాడు. వెంటనే ఆమె పొదుగు వైపు భాగం తీసుకుంది. ఇక తప్పక పెద్ద సవితి తలవైపు భాగం తీసుకోక తప్పలేదు. అయినా పెద్ద మనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవితితో ఇంటికి వచ్చేసింది. మధ్యవర్తి చెప్పిన ప్రకారం మేత పెట్టడం పెద్ద సవితి వంతు, పాలు పిండుకోవటం చిన్నామి వంతు. పాపం పెద్దామికి అన్యాయం జరిగింది. మేత నష్టమే గాని ఫలితం లేదు. మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవటం లేదా సవితితో పాటు సగభాగం పాలు పంచుకోవటమో జరగాలనుకుంది. మరొక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తగిన ఉపాయం చెప్పమని అడిగింది. పాపం అతడు చాలా జాలిపడి ఒక చక్కని ఉపాయం చెప్పాడు. మర్నాడు చిన్న సవితి చెంబు తీసుకుని పాలు పితకటానికి ఆవు దగ్గరికి వచ్చింది. పెద్ద సవితి కూడా కొంచెం గడ్డి, ఒక దుడ్డు కర్ర తీసుకుని వచ్చి గడ్డి వేసి ఎదురుగా నిలుచుంది. చిన్న సవితి పాలు పితకడం ప్రారంభించగానే పెద్ద సవితి ఆవుని కర్రతో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బతో ఆవు పాలు పితుకుతున్న చిన్న సవితిని ఫిడేల్మని తన్నింది. పాపం ఆ తన్నుకి చెంబు ఎగిరి ఎక్కడో పడింది. మోచేతికి బలమైన గాయం తగిలి అమితమైన కోపం వచ్చి పెద్ద పెట్టున తిట్టడం ప్రారంభించింది. ఆ గొడవ విని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తగువులాటకు కారణం ఏమిటి అని అడిగారు. చిన్న సవితి ఉక్రోషం పట్టలేక, నేను పాలు పిండుతూ ఉండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేసింది అని చెప్పింది. తర్వాత పెద్ద సవితి మొదటి నుంచి జరిగిన కథంతా చెప్పి, నా భాగాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నేను కొడితే దానికేమి, చంపితే దానికేమి, ఆమె భాగం నేను ముట్టలేదు, పాలు పిండుకోవద్దని నేను చెప్పలేదు అంది. వచ్చిన వాళ్ళంతా ఆమె తెలివికి ఆశ్చర్యపడి ఇద్దరినీ సమాధానపరిచి చెరొక పూట ఆవు పాలు పిండుకొనేటట్లు, చెరొక పూట ఆవుకి మేత వేసేటట్లు తీర్పు చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి 2 సవతులు మంచిగా కాలం గడుపుతున్నారు.